హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఇదే అండి ఇంటి నిర్మాణంలో లాస్ట్ వీడియో అండి. మనం ఇంటి నిర్మాణంలో ఫస్ట్ నుంచి ముగ్గు వేసినప్పటి నుంచి వీడియోస్ అయితే పెడుతున్నాం కదా. ఇవాల్టి వీడియోలో ఇల్లు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. తలుపులు వేసి తాళాలు కూడా వేసేసారనమాట. సో ఇక పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఎలా అయింది, ఎంతలో అయింది మొత్తం అయితే ఈ వీడియోలతో మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ బయట వ్యూ అయితే ఇదండి. కిటికీలకి గ్రిల్స్ వచ్చాయి. బయట పక్క కిటికీలకి గ్రిల్స్ వచ్చి లోపల పక్క స్లైడింగ్ విండోస్ అయితే వచ్చాయి అన్నమాట. అటు ఇటు జరుపుకునే విండోస్ అయితే వచ్చాయి. ఇలా ఒక 3 విండోస్ ఈ పక్క, వెనక వచ్చి ఒక 2 విండోస్ వచ్చాయండి. ఇది వచ్చేసి వంటగదిలోంచి వెనక తలుపు అన్నమాట. సో పైన కూడా మీరు చూడండి, చాలా నీట్గా మొత్తం అయితే వర్క్ ఫినిషింగ్ అయిపోయింది. ఈ కాంట్రాక్ట్ అనేది మేము పర్ ఫీట్ ఎంతకు చేసాము అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. చాలా అంటే చాలా రీజనబుల్ రేటుకి ఈ కాంట్రాక్ట్ అయితే చేసామండి. సో మీలో ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. నిజామాబాద్ డిస్టిక్, కామారెడ్డి డిస్టిక్లో కూడా చేయొచ్చు అన్నమాట. సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తానండి, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది 1450 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ అండి. బాత్రూంలోంచి సెప్టిక్ ట్యాంక్లోంచికి పైపులు కనెక్షన్ ఇలా ఇచ్చారు. ఆ పైపులు అనేవి కనిపించకుండా మట్టితో కవర్ చేస్తారండి. అదొక్కటి వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కి బయట టైల్స్ అండి. ఈ పక్క మేడ మీదకి స్టెప్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ తలుపు అండి. బయటకు వచ్చేలాగా బెడ్రూమ్ తలుపు అయితే వస్తుంది. సో మెయిన్గా ఎంట్రన్స్ అవ్వంగానే తలుపులు అయితే చూశారు కదా. ఇవి వచ్చేసి టేక్ తలుపులు అయితే కాదండి. సో మీకు టేక్ అని చెప్పొచ్చు, కానీ టేక్ తలుపులు అయితే కాదు. మేము తీసుకున్నది చాలా తక్కువ రేట్లో, పర్ ఫీట్ చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి టేక్ తలుపులు అయితే వాళ్ళు ముందలే వాళ్ళకి చెప్పి చేపించామన్నమాట. లేవు అని ముందలే అన్నీ మాట్లాడుకొని చేసామన్నమాట. సో ఈ విండోస్కి జాలీ కూడా పెట్టారండి. మిర్రర్ వచ్చి జాలీ కూడా వస్తుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి విండోస్ కూడా. మనకి మిర్రర్ తీసేసి ఓన్లీ నెట్ మాత్రమే పెట్టుకుంటే గాలి కూడా వస్తుంది. అలా వద్దు అనుకుంటే మిర్రర్ కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. సో లేదు అనుకుంటే 2 ఓపెన్ చేసేసుకోవచ్చు. సో అలా అయితే సెట్ చేశారండి విండోస్. సో విండోస్కి గ్రిల్స్ పెట్టి చుట్టూరా ఫ్రేమ్ పెట్టి విండోస్ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్కి 2 విండోస్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సైడ్కి వస్తే ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ బేసిన్ వచ్చి ఒక అద్దం అయితే అక్కడ ఫిట్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక మెయిన్ బెడ్రూమ్ అండి. సో అరమరాలు, కిటికీ అంతా ఇలా అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ అనేది లేదన్నమాట. సో మామూలుగా అయితే ఎవరైనా ఫాల్ సీలింగ్ ఈ రోజుల్లో చేయించుకుంటున్నారు. సో ఇది ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కాబట్టి ఫాల్ సీలింగ్ అలాంటిది ఏమీ లేదు. లైట్లు, ఫ్యాన్లు మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇక ఇల్లు రెడీ, ఇక ఉండడానికి ఇక ఇల్లు అయితే రెడీ అయిపోతుంది. వైరింగ్ పని మొత్తం అయితే అయిపోయిందనమాట. సో ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా బయటకు వస్తే అవతల అక్కడ తలుపు కనిపిస్తుంది కదా, అది ఇంకో బెడ్రూమ్. వాటి రెంటి మధ్యలో 2 బాత్రూమ్స్ అయితే వచ్చాయండి. అటాచ్డ్ అని ఏమీ లేదు, లోపలే 2 కామన్ బాత్రూమ్ లాగా పెట్టేశారనమాట. సో ఇది వచ్చేసి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ అనమాట. వెస్ట్రన్ కమోడ్ వచ్చింది. సో ట్యాప్స్ అన్నీ చూశారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో ఇటు వచ్చేసి ఇండియన్ కమోడ్ వచ్చిన బాత్రూమ్ అయితే 2 అయితే ఇచ్చేసారండి. 2 బెడ్రూమ్లకి లెక్కలోనే 2 బాత్రూమ్లు అయితే ఇచ్చారు. కాకపోతే అటాచ్డ్ అయితే కాదు. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో ప్లేస్లో 2 బాత్రూమ్లు అయితే కట్టారనమాట. సో ఇదైతే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అండి. ఇలానే కట్టాలి అని ఏమీ లేదు. సో వాళ్ళు ఎలా చెప్తే మనం అలా ఫిట్ చేసాము. చూసారు కదా, వాష్ బేసిన్ కూడా చాలా అందంగా ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని మేము ఎంత కట్టాము అనేది ఇప్పుడు మీతో చెప్తానన్నమాట. మామూలుగా అయితే
స్క్వేర్ ఫీట్కి 1600 తీసుకున్నామండి. దీనికి మామూలుగా అయితే 2000 నుంచి 2300 వరకు ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 2000 నుంచి 2300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అన్ని ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అయితే 2000 నుంచి 2300 వరకు తీసుకుంటున్నారు. కాకపోతే మేము 1600కి ఇది చేసామన్నమాట. సో 1400 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియాకి 23 లక్షలకి చేసామండి. 23 లక్షలకి 1600 పర్ ఫీట్ తీసుకున్నామన్నమాట. సో దీంట్లో ఏమేమి మామూలుగా ఇంటికి సంబంధించి ఏమేమి చేయలేదో ఇప్పుడు చెప్తాను వినండి. ఫాల్ సీలింగ్ వచ్చి ఒకటి చేయలేదన్నమాట. ఫాల్ సీలింగ్ లేదు. కలర్కి కూడా లప్పం అనేది పెట్టలేదండి. ప్రైమర్ వేసేసి కలర్ అయితే పెట్టాము. సో ఇది వచ్చేసి దేవుడు గదండి. సో కలర్ వేసి ప్రైమర్ పెట్టి కలర్ అయితే వేసేసాము. ఫాల్ సీలింగ్ లేదు. విండోసు, డోర్సు, కిటికీలు మొత్తం దర్వాజులు అన్నీ కూడా టేక్ అయితే కాదండి. చూస్తున్నారు కదా మీరు, టేక్ అయితే కాదు. ఇక అలాగే ఎలివేషన్ కూడా లేదండి. సో మీరు గమనించుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ లేదు. విండోసు, డోర్సు, దర్వాజులు ఇవి మూడుకి టేక్ వుడ్ అయితే కాదు. ఎలివేషన్ కూడా లేదండి. కలర్ వచ్చేసి లప్పం లేదు. ఓన్లీ ప్రైమర్ వేసి పెయింట్ వేసేసాము. ఇక మిగతాదైతే ఒక ఇల్లు ఎలా రెడీ చేసుకుంటామో అలాగే పూర్తిగా అయిపోద్ది. సో మీకు ఇలా ఈ బడ్జెట్లో ఇలా కావాలి అనుకుంటే 1600 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియాకి 1600 స్క్వేర్ ఫీట్ తీసుకొని మేమైతే చేసిస్తాము. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను. నిజామాబాద్ డిస్టిక్, కామారెడ్డి దగ్గర డిస్టిక్లో ఎవరైనా కానీ మీరు కట్టించుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమ్మకంగా చాలా తక్కువ రీజనబుల్ రేటుకి ముందే మాట్లాడుకొని అన్నీ ఇల్లు అయితే కట్టించి ఇవ్వబడుతుందండి. ఇవి వచ్చేసి పైకి స్టెప్స్ అన్నమాట. సో మేము ఇల్లు తీసుకున్న తర్వాత మీకు ఎన్ని డేస్లో కావాలో చాలా తొందరగా వర్క్ అయితే జరుగుతుంది. చాలా తొందరగా మీకు అప్పచెప్పేదైతే ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్స్ పైకి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి డమ్మీ పిల్లర్స్ కూడా ఇలా పోసేసి ట్యాంక్ కూడా ఫిట్ చేశారండి. మొత్తం ఇంకా ఇంట్లోకి గృహప్రవేశం చేసేటట్టు రెడీ చేసి అయితే ఇస్తాము. 1600 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియాకి తీసుకునేది చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్ అండి. మీకు తెలిసిన మేస్త్రులను కూడా సంప్రదించవచ్చు అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే మనం చేసి ఇవ్వగలుగుతున్నాము. సో అందులో లేనివి ఫాల్ సీలింగ్ ఒకటి, లప్పం పెట్టేది ఒక కలర్కి లప్పం పెట్టేది ఒకటి, ఆ తర్వాత ఎలివేషన్ ఒకటి, విండోసు, డోర్సు, దర్వాజులు ఈ 3 టేక్వి కాకుండా మామూలు వుడ్. ఈ 4 తప్పించి ఇక ఇల్లు ఎలా రెడీ అవ్వాలో అలా అయితే రెడీ అవుతుంది. కావాలంటే నెంబర్కి కాల్ చేయండి.